హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లస్ట్రేటర్లో బ్రౌజర్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీరు ఆ ట్యూటోరియల్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు రూలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ షో రూలర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను రైట్ సైడ్ నుంచి ఒక రూలర్ని డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0 పక్కన టూ పాయింట్స్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ పాయింట్ దగ్గర తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనకు లాస్ట్ వచ్చేసి ఈ పాయింట్ వచ్చేసింది. సో 2 పాయింట్స్ ముందుకు తీసుకోవాలి. సో ఇక్కడ మనకు 8 దగ్గర తీసేసుకోవాలి. ఇలా 8 దగ్గర తీసేసుకోవాలి. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా 2 పాయింట్స్, 0 అంటే దాని కింద 2 పాయింట్ తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇంకొకటి తీసుకొని దీన్ని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. సో సింపుల్గా అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే సెంటర్లోకి అలైన్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఇంకొకటి తీసుకొని వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటే అది సెంటర్లోకి అలైన్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లాక్ గైడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవి లాక్ అయిపోతాయి అనమాట, మూవ్ అవ్వవు. ఓకే. ఆఫ్టర్ దట్ నేను ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకున్నాను. క్లిక్ చేస్తే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో విడ్త్ వచ్చి 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ ఇస్తున్నాను. అండ్ క్లిక్ ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ అపియరెన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ యాష్ కలర్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను, సేమ్ ఇంతకుముందు అలైన్ చేసుకున్నట్టే. సో వన్స్ ఇలా అలైన్ చేసేసుకున్న తర్వాత నేను దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని నేను ఇక్కడ ఇలా సైజ్ తగ్గించుకుంటున్నాను, కింది వరకు ఇలా పెట్టేసుకుంటున్నాను. సో ఇది మనకు ఫూటర్ అనమాట. సో ఇక్కడ నేను దీని కలర్ ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఇలా క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ నేను పాలిగాన్ టూల్ సెలెక్ట్ చేసుకొని వన్స్ ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ సైడ్స్ వచ్చేసి 6 పెట్టేసుకుంటున్నాను. సో రేడియస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బై డిఫాల్ట్ అలాగే పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో బై డిఫాల్ట్ ఇలా మనకు షేప్ అనేది వస్తుంది అనమాట. సో షేప్ ఇలా వచ్చిన తర్వాత నేను కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ దీన్ని ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా కార్నర్కి వచ్చి ఇలా రొటేట్ చేసుకుంటున్నాను. సో 2 టైమ్స్ రొటేట్ చేసుకున్నాను. సో రొటేట్ చేసుకుంటే ఏమైపోతుందంటే మనకి షేప్ ఇక్కడ వస్తుంది. మీకు కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. Ctrl+Z. సో అండో అయిపోయింది. సో ఏం లేదు, సింపుల్ ఏంటంటే మన కింద ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 ఎడ్జ్ ఉంది కదా. సో ఈ ఎడ్జ్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, అంతే సింపుల్. సో దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కార్నర్కి వచ్చి ఇలా రొటేట్ చేసుకుంటున్నాను 2 టైమ్స్. సో ఇప్పుడు మనకు సింగిల్ కార్నర్ అనేది కింద వస్తుంది అనమాట. అండ్ దీన్ని సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను, హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్. సో ఇలా సెంటర్లోకి అలైన్ చేసేసుకొని ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ తీసుకొస్తాను, ఈ సెంటర్లోకి తీసుకొస్తాను ఇలా. సో ఇలా సెంటర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ డైరెక్షన్ సెలెక్షన్ టూని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో సింపుల్గా ఈ ఆప్షన్ని క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటే మన కార్నర్ అనేది ఇలా స్మూత్ అవుతుంది అనమాట. సో కొద్దిగా ఇలా స్మూత్ చేసుకొని ఇలా ప్లేస్మెంట్ సెట్ చేసుకున్నాను. ఓకే. ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2 పాయింట్స్ అండ్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, టోటలీ 4 పాయింట్స్ని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా. సో అప్పుడు మనకి 4 పాయింట్స్ అనేవి సెలెక్ట్ అయినాయి. సో వన్స్ ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత కీబోర్డ్లో అప్ ఆర్ బటన్ని ఇలా క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఆ పాయింట్స్ అనేటివి ఇలా పైకి వస్తాయి అనమాట. సో డిజైన్ అనేది ఇక్కడ డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ ఆ 4 పాయింట్స్ మాత్రమే మూవ్ అవుతాయి అనమాట. సో వన్స్ ఇలా మూవ్ చేసేసుకున్న తర్వాత దీనికి నేను కలర్ వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ ఇస్తున్నాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని నేను మళ్ళీ ఒక కాపీ చేసుకుంటాను. సింపుల్గా ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేసుకున్నాను, ఒక కాపీ వచ్చేసింది. అండ్ కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా సైజ్ తగ్గించుకున్నాను. సో తగ్గించుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో కలర్ చేంజ్ చేద్దాం. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ కార్నర్స్ కొద్దిగా రౌండెడ్ పెట్టుకుంటున్నాను, మరీ ఎక్కువ వద్దు. ఓకే.
అండ్ మళ్ళీ ఇంకో కాపీ చేసుకొని ఇలా సైజ్ తగ్గించుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా తగ్గించుకుంటే ఇలా సర్కిల్ అయింది. ఎందుకైందంటే ఇంతకుముందు చూపించిన ఈ పాయింట్స్ ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉండేనో ఆ పాయింట్స్ అన్నీ సెంటర్లోకి వచ్చాయన్నమాట. ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ సో ఇలా సెంటర్లోకి వచ్చినప్పుడు ఇలా సర్కిల్లోకి ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకే అది అలా సర్కిల్లోకి ఫామ్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఈ సర్కిల్స్ అన్నీ మనం పైకి పెట్టేసుకోవచ్చు ఇలా. సో నార్మల్ అయిపోతుంది అనమాట. అండ్ దీన్ని కూడా వైట్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్లోకి నేను ఒక ఇమేజ్ని క్లిప్పింగ్ మాస్క్ చేయబోతున్నాను. సో ఏదైతే ఇమేజ్ని క్లిప్పింగ్ మాస్క్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను అడోబ్ ఇల్లుస్ట్రేటర్లోకి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక ఫస్ట్ మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఈ ఇమేజ్ అనేది ఈ ఫైల్లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ వేరే పీసీలో ఓపెన్ చేసినప్పుడు, వేరే ల్యాప్టాప్లో ఓపెన్ చేసినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎంబెడ్ చేయకపోతే ఇమేజ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో అలా మిస్ కావద్దు అంటే ఎంబెడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్ థింగ్. అలా ఎంబెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని పైకి తీసుకొస్తాను. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది మనకు ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఇమేజ్ని మనం ఆ షేప్ వెనుకకు పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, తర్వాత కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది, మేక్ క్లిప్పింగ్ మాస్క్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఆ షేప్లోకి ఆ ఇమేజ్ క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది అనమాట. సో అప్పుడు మనం దీన్ని ఇలా ఎన్లార్జ్ కానీ మిగతా ఎడిటింగ్స్ ఏమన్నా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అండ్ సైడ్లోకి వచ్చేసి ఇలా డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ నేను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో కూడా ఒక ఇమేజ్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాను. సో సింపుల్గా ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను, సేమ్ ప్రొసీజర్. సో ఇది మన క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది ఇప్పుడు. సో దీని వెనకాల ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ని మనం ఇప్పుడు ముందుకు తెచ్చుకోవాలి. సో దాని గురించి నేను ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి ఆ షేప్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో అది మనకి ఇప్పుడు ముందుకు వచ్చేసింది అనమాట. సో ముందుకు వచ్చేసిన తర్వాత దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ దాని ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను. సో ఎగ్జాంపుల్కి 80 పెట్టుకుందాం. ఎలా ఉందో చూద్దాం. ఓకే, నాట్ బ్యాడ్. 70 చాలా తక్కువ అయిపోయింది, 85 ఎనఫ్. సో ఇలా ఒపాసిటీ తగ్గించేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఈ షేప్ని ముందుకు తెచ్చుకుంటాను. సో రైట్ క్లిక్, అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఈ షేప్స్కి నేను డ్రాప్ షేడ్ ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్, స్టైలైజ్, డ్రాప్ షేడ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ప్రివ్యూ పైన సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది అనమాట, డ్రాప్ షేడ్ ఎఫెక్ట్ ఎలా వస్తుందో. సో ఇక్కడ నేను ఒపాసిటీ వచ్చేసి 75 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు ఎక్స్ ఆఫ్సెట్, వై ఆఫ్సెట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా తగ్గించుకుంటే 0 వచ్చేసింది, తర్వాత 0.15 అని వచ్చేసింది. సో అలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒపాసిటీ 75 వద్దు, 70 పెట్టుకుందాం అండ్ క్లిక్ ఓకే. సో మనకి ఇక్కడ డ్రాప్ షేడ్ ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. సో సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటాను. ఎఫెక్ట్, స్టైలైజ్, డ్రాప్ షేడ్. సో ఇన్పుట్స్ సేమ్ ఉంటాయి అన్నమాట, కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను సేమ్ ఇన్పుట్స్ ఇస్తున్నాను. ఎఫెక్ట్, స్టైలైజ్, డ్రాప్ షేడ్. సో మనకి ఇప్పుడు డిజైన్ అనేది రెడీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం ఇందులో టెక్స్ట్ మాత్రమే ఇవ్వాలి. సో దాని గురించి నేను ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని వన్స్ ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకు ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కంట్రోలే కనిపిస్తలేదు. సో ఫస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. కంట్రోలే. సో ఇక్కడ నేను ఫాంట్ చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను పాయింట్స్ బోల్డ్ పెట్టేసుకుంటున్నాను. సైజ్ వచ్చేసి 40 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను వైట్ తీసుకుంటున్నాను. తీసుకొని నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. అండ్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఇలా సింపుల్గా డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. అండ్ డబల్ క్లిక్ ఇచ్చి దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే. ఇక్కడ నేను పాయింట్స్ రెగ్యులర్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ సైజ్ తగ్గించుకుంటున్నాను. 40 ఉంది కదా, 30 పెట్టుకుంటున్నాను. 30 కూడా కాదు, 25 పెట్టుకున్నాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ టెక్స్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను.
డ్రాగ్ చేసుకొని ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటాను ఫస్ట్. సో కలర్ చేంజ్ చేసుకొని డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటాను. సో ఇక్కడ సైజ్ తగ్గించుకుంటాను, 20 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ కింద నేను డమ్మీ టెక్స్ట్ ఇస్తాను. సో డమ్మీ టెక్స్ట్ సింపుల్గా నేను గూగుల్లో నుంచి కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకు ఒక బాక్స్ వస్తుంది. సో మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ అదే బాక్స్లోకి వస్తుంది అనమాట. Ctrl+V డమ్మీ టెక్స్ట్ యాడ్ అయిపోయింది. అండ్ ఫాంట్ వచ్చేసి పాపెన్స్ రెగ్యులర్ అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి లెవెల్ పెట్టేసుకుంటున్నాను. అండ్ వీటి మధ్యలో స్పేసెస్ వచ్చేసి నేను 50 పెట్టేసుకున్నాను. అండ్ ఓకే. అండ్ సేమ్ టెక్స్ట్ ఇక్కడ ఇలాగే యాడ్ చేసుకుంటాను. అండ్ సో కంప్లీట్గా టెక్స్ట్ యాడ్ చేసుకుంటే మనకు బ్రౌచర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో సింపుల్గా సేమ్ ఇక్కడ ఎలా అయితే టెక్స్ట్ యాడ్ చేసుకున్నానో సో కంప్లీట్గా టెక్స్ట్ అలానే ఇక్కడ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో వచ్చేసి మనకు ఐకాన్స్. సో ఐకాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడండి. సో ఐకాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో సింపుల్గా ఐకాన్ డౌన్లోడ్ చేసుకున్నాక అడోబ్ ఇల్లుస్ట్రేటర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం సైజెస్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్లో ఫోటోలో వచ్చేసి మనకి ఇక్కడ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ అడ్రస్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లోగో అండ్ ట్యాగ్ లైన్ వస్తుంది అనమాట. సో సేమ్ అట్ ది సేమ్ టైం సేమ్ ఇదే లోగో ట్యాగ్ లైన్ అనేది మనకు ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా లోగో అండ్ ట్యాగ్ లైన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకుంటున్నాను, 8.5 x 11 తీసేసుకొని దీనికి కంప్లీట్గా ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చేస్తాను. డిఫరెంట్ కలర్ ఇచ్చేసి సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. అలైన్ చేసుకొని అన్నిటినీ డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ అని క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాను. సో ఆరెంజ్ షేప్ ఏదైతే ఉందో అందులోకి ఇవన్నీ క్లిప్పింగ్ మాస్క్ అయిపోయినాయి అనమాట. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ హైడ్ గైడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో గైడ్స్ అనేటివి హైడ్ అయిపోతాయి అనమాట. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఎంత ఈజీగా డిజైన్ చేసుకున్నామో. సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ట్యూటోరియల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.